ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ సభలో మాట్లాడినవన్నీ అబద్ధాలేనని, కేసీఆర్ పై విషం కక్కనిదే కాంగ్రెస్ పార్టీకి పూటగడవడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు అవుతున్నా ఇప్పటికీ కేసీఆర్ మాట లేకుండా అసెంబ్లీ సాగడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను నమ్మి ప్రజలు మోసపోయారని ఆరోపించారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇంకా కూడా అట్నే అబద్ధాలు నమ్ముకుని బతుకుతున్నారు. అది రైతుల విషయంలో పచ్చి దగా చేస్తారని కాళేశ్వరం అట్లనే ఉంది. కాళేశ్వరం కాలేదు. కాళేశ్వరంలో ఇవాళ పంపాన్ని చేస్తే నీరు రావడానికి సిద్ధంగా ఉన్నాయనే మాట టీఆర్ఎస్ పార్టీ చెప్పినాం. ఒక్కసారి కేసీఆర్ కప్ప చెప్పండి, 3 రోజులు అయితే మీరు తీసుకొస్తామని చెప్పినాం. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ రైతాంగానికి మళ్ళీ కష్టాలు మొదలైనవి. ఏ రైతులు అడిగినా కన్నీళ్ళతో చెప్తున్నారు, శాపనార్థాలు చెప్తున్నారు. రుణమాఫీ విషయంలో మోసమే, రైతు బంధు విషయంలో మోసమే, రైతు భరోసా విషయంలో మోసమే, వర్గాన్ని కొనుగోళ్ల విషయంలో మోసమే, నీళ్ళు ఇచ్చే విషయంలో మోసమే. ప్రతి చోట ఈ ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేస్తుంది. కుంటే ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ధాన్యం చూడడం ఎత్తేసింది. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే ఇప్పుడు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లేదు, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి దగ్గర కూడా సమాధానం లేదు. అధికారులు ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు మేము వివరాలు అడుగుతాం, చెప్పడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు. స్థాయి అధికారులు ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తితే కూడా సార్ ఇక మీకు తెలుసు కదా, మేమేం జరుగుతాం సార్, చిన్న సార్ అని మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఎవడు లెక్క చెప్పిన వాడే లేడు. ఎంత ధాన్యం కొన్నారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే యాసంగి పంటలు వచ్చినాయి, వానకాలం పంటలు వచ్చినాయి, తర్వాత మళ్ళీ యాసంగి పంట వచ్చింది. ఏ పంట ఎంత కొన్నారు అనే సంగతి ఇప్పుడు కూడా చెప్పలేదు. దాంట్లో దొడ్డు ధాన్యం ఎంత, సన్నధాన్యం ఎంత కూడా చెప్పలేదు. వాస్తవానికి మొదలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కేవలం దొడ్డు ధాన్యానికే ఇస్తామని చెప్పి, బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు, రాసిచ్చిండ్రు. ఆ తర్వాత మాట మార్చి సన్న బియ్యాలకు ఇస్తామని చెప్పిండ్రు, సన్నోట్లకి ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు సన్నగొడ్డు కొన్నది ఎంత, దానికి ఇచ్చిన బోనస్ ఎంత అనే విషయంలో ఒక్కడు కూడా సమాధానం చెప్పడం లేదు. నిన్న మళ్ళీ హుజూర్ నగర్ వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడిపోయిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ అదే మూర్ఖత్వాన్ని ప్రదర్శించుకున్నాడు, అదే అజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఒక అక్షరం కూడా ముఖ్యమంత్రి హోదాలో లేదు, ఆ స్థాయిలో లేదు. మళ్ళీ కేసీఆర్ మీద విషయం దక్కడం తప్ప ఇంకొకటి లేదు. కానీ కేసీఆర్ పైన విషయం కట్టి బతకడం అనేది సాధ్యం కాదు. మీకు ఎక్కువ రోజులు రేవంత్ ఇవాళ ఏ రైతులు అడిగినా ఏ రకంగా మాట్లాడుతున్నారో, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన అన్న వాళ్ళు కూడా ఏ రకంగా చెంపలేసుకొని రైతాంగం చెప్తున్నారో మీడియా మిత్రులు కనబడితే చాలు వాళ్ళంతా వాళ్ళు వచ్చి వాలంటీర్గా చెప్తా ఉన్నారు. ఎక్కడ మైక్ కనపడ్డా, మీడియా మిత్రులు మైక్ కనపడ్డా వచ్చి వాలంటీర్గా రైతు మైక్ తీసుకొని చెప్తా ఉన్నారు. నువ్వు ఇంకా 4 ఏళ్ళ 3.5 ఏళ్ళ అధికారం ఉంటామని తెలిసినా భయపడకుండా రైతాంగంలో తిరుగుబాటు మొదలైంది. ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అంత పెద్దది. మంచిగా కేసీఆర్ నాయకత్వంలో చల్లగా ఉన్న రైతులు ఇవాళ ఒకటే దెబ్బకు ఎండలో పడి మాడి మసైపోయిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల వల్ల, ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం వల్ల. నిన్న మళ్ళీ అదే మాట. సరే ఉరి వేస్తా అని మాట్లాడుతున్నావు, ఉరి వేసే సందర్భం తప్పకుండా వస్తుంది ప్రజలు. నువ్వేదో ఈ అధికారాన్ని చూసి చుట్టూ ఏదో పోలీసు ఉంది కదా అని చెప్పి మురిసిపోకు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసులు మిలిటరీ ఎవరు కూడా